అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా ఇంట్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్ అండ్ టేస్ట్ పన్నీర్ కర్రీ కోసం నేను 200 గ్రామ్స్ అమూల్ మలై పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం ఓపెన్ చేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ను ఒక చిన్న ప్లేట్లోకి వేసుకొని చూడండి, మీడియం సైజు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పన్నీర్ని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ సైజులో పన్నీర్ని మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పన్నీర్లో గ్రేవీ కోసం 3 మీడియం సైజు టమాటా, ఒక పెద్ద ఆనియను, 6 లేదా 8 వరకు పచ్చిమిర్చి. మీడియం ఆనియన్ మరియు టమాటా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మీరు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పన్నీర్ను ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మంట అనేది హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకోండి. గరిటెతోని మీరు మధ్య మధ్యలో వీటిని టర్న్ 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే కొంచెం 1/2 టీ స్పూన్లో సగం వరకు ఉప్పు వేసుకోండి. ఒకసారి గరిటెతోని ఈ కారం మరియు ఉప్పు పన్నీర్కి పట్టే విధంగా ఒకసారి గరిటెతోని కలిపేసుకొని కారం సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి, 2 ఇలాచి, 2 లవంగం, 2 మిరియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంట మీరు అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలో ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని లైట్గా ఒక 2 నిమిషాలు నూనెలో లైట్గా ఫ్రై చేసుకుంటే లైట్గా ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఒక 2 నిమిషాల వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఆయిల్లో అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కూడా మనకు మెత్తగా ఉడికి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా ఉడికించుకున్న ఆనియన్ టమాటా మసాలాల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. మీకు వీలైతే వాటర్ యాడ్ చేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. మీరు కడాయి పెట్టుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత
హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఇవి జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోధుమ రంగు లేదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ని జీలకర్రను ఫ్రై చేసుకోండి. ఒకసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ సింపుల్ ప్రాసెస్ ఇది. ఈ విధంగా ట్రై చేస్తే మీకు పన్నీర్ కర్రీ అనేది కూడా రుచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. చిన్న టీ స్పూన్ అయితే మాత్రం హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. పెద్దదైతే మాత్రం కొంచెం హాఫ్ టీ స్పూన్లో సగం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంట మీరు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్టును మరియు పసుపును ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, మసాలాల మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో అడుగున మనకు ఈ మిశ్రమం ఉంది కదా, దీనికి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లో వేసుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా గరిటెతో ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. అలాగే మీరు ఇందులో గ్రేవీకి తగ్గట్టు వాటరు మరియు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోండి. మిశ్రమం మనకి ఈ విధంగా ఉడుకుతున్న టైంలో ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పన్నీర్ మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి గరిటెతో అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ కూడా వేసేసుకోండి. మీరు ఇందులో కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అందులో పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి అనేది యూజ్ చేసాం కాబట్టి ఆ కారం అనేది, అలాగే మసాలాలు అనేవి వేసుకున్నాం కాబట్టి ఆ కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. అందుకు మీరు కారం మాత్రం యాడ్ చేసుకోకండి. కారం లేకుండానే మనకు ఆ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి మీరు సాల్ట్ అనేది టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కసూరి మేతి వేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గరం గరం పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకి సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. ఈ రెసిపీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.